హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని క్లిక్ చేశారంటే మీరు ఒక యానిమే ఫ్యాన్స్ అని అయ్యి ఉండాలి, లేదా ఒక మంచి యానిమే మూవీస్ కోసం ఈ వీడియోని క్లిక్ చేసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 యానిమేస్ బెస్ట్ అయితే చెప్పలేను, బట్ ఈ మూవీస్ కానీ మీరు చూస్తే మాత్రం మీ చిన్ననాటి విషయాలు అయితే మీకు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. పార్ట్ 1 లోకి వెళ్ళిపోయే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. అదే మాకు ఛానల్ రన్ చేయడానికి ఒక మోటివేషన్ గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రమ్ అపాన్ పపీ హిమ్ యానిమే మూవీస్ తీయడంలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి ఇతను. ఈ మూవీ 2011 లో తీశారు. ఈ గురువు గారు చూపించే ప్రతి మూవీస్ లో ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. 1963 లో చూపించే లవ్ డ్రామా స్టోరీ కాబట్టి చాలా బాగా ఉంటుంది. ఈ జనరేషన్ లో జరిగే లవ్ స్టోరీస్ చూసే వాళ్ళకి 1963 లో జరిగే లవ్ స్టోరీస్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ మూవీలో హీరో హీరోయిన్ మధ్య జరిగే డ్రామా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు మన గురూజీ గారు. గార్డెన్ ఆఫ్ వర్డ్స్ ఈ యానిమేలో చూపించే ప్లేసెస్ కానీ మీరు చూస్తే మాత్రం రియల్ లైఫ్ లో చూడాలని అనిపిస్తుంది. ఈ మూవీ స్టోరీ ఏమిటంటే 15 ఇయర్స్ ఉన్న స్టూడెంట్ కి 27 ఇయర్స్ ఉన్న లెక్చరర్ కి మధ్య జరిగే స్టోరీనే ఈ మూవీ. ఫోన్ లో విన్న ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మీరు ల్యాప్టాప్ అండ్ టీవీలో కానీ చూస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గా మీ మైండ్ పోతుంది. ఈ మూవీలో ఇద్దరు వర్షం పడుతున్నప్పుడే ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటారు. ప్రతి ఫేమ్ లో ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉంటుంది. మొకోటి షింకి ఈ మూవీ యొక్క స్టోరీని అండ్ ప్లేసెస్ అయితే చాలా బాగా చూపించారు. వెదరింగ్ విత్ యూ ఈ మూవీ యొక్క స్టోరీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. అలానే చూడటం మాత్రం మానేయకండి. ఈ మూవీలో ఒక స్టూడెంట్ తన హోమ్ ని వదిలేసి టోక్యోకి వెళ్తాడు. అలా వెళ్ళిన తనకు అనుకోని విధంగా ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అయితే ఆ అమ్మాయికి కొన్ని పవర్స్ ఉంటాయి. అదే వెదర్ ని కంట్రోల్ చేయడం. అయితే ఈ పవర్ తో ఇద్దరు ఎలాంటి ఐకానిక్ మూమెంట్స్ చేశారో అన్నదే ఈ వెదరింగ్ విత్ యూ. స్టోరీ అనేది చిన్నదే అయినా మూవీ అయితే మాత్రం పెద్దదే. ఈ 3 మూవీస్ లో మీరు ఏ మూవీస్ చూస్తారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 కామెంట్ చేయండి.